జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తియోగము 19వ శ్లోకము. యో మామేవం అసమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిత్ భజతి మాం సర్వభావేన భారత. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జునా, ఎవరైతే ఏ విధమైన సంశయము లేకుండా, ఏమాత్రము అనుమానము లేకుండా నన్ను పురుషోత్తమునిగా, సర్వోత్కృష్టమైన ఉత్తమ పురుషుడిగా తెలుసుకుంటారో, నన్ను పురుషోత్తమునిగా నమ్ముతారో వారికి ఇక అన్నీ తెలిసినట్టే, వారికి సంపూర్ణమైన జ్ఞానము ఉన్నట్టే. అంతేకాదు అర్జునా, అట్లా నన్ను పురుషోత్తమునిగా పరిపూర్ణముగా హృదయపూర్వకముగా నమ్మినటువంటి వారు నన్ను అన్ని విధాలుగా పూజించినట్టే, నన్ను అన్ని విధాలుగా సంపూర్ణముగా తృప్తిపరచినట్టే, నన్ను అన్ని విధాలుగా ప్రసన్నుణ్ణి చేసుకున్నట్టే అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనము తనని క్షర అక్షర పురుషుల కంటే అన్ని విధములుగా వేరైనవాడు, గొప్పవాడు, సర్వోత్కృష్టమైనవాడు, పురుషోత్తముడు అని తెలుసుకోవటమే నిజమైన జ్ఞానము, సంపూర్ణ జ్ఞానము. తనను పొందడానికి అదే ఉత్తమమైన ఉపాయము అని నిశ్చయంగా స్పష్టంగా ఉపదేశిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా తనని పురుషోత్తముడిగా హృదయపూర్వకముగా ఏ విధమైన సంకోచము, సంశయము, అనుమానము లేకుండా నమ్మటమే తనకు మనము అన్ని విధాలుగా సేవ చేసినట్టని, తనకు మనము అత్యంత ఇష్టమైనటువంటి భక్తులం అయినట్టే అని సుస్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు పరమాత్మ. ఆ శ్రీమన్నారాయణుడి, శ్రీకృష్ణ భగవానుడి ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ ఇక మనము చేయవలసింది ఏమిటంటే, మనకు ఉన్నటువంటి అత్యంత పరిమితమైన జ్ఞానముతో అనవసరమైనటువంటి వాదనలు చేసుకోకుండా, అనవసరమైన అనుమానాలు పెట్టుకోకుండా, మన ఇష్టాయిష్టాలను ప్రక్కన పెట్టి సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను బాగు చేయటం కోసం ఇంత స్పష్టంగా చెబుతున్నటువంటి విషయాన్ని మనస్సుకు బాగా పట్టించుకొని, శ్రీమన్నారాయణుడే సర్వోత్కృష్టమైన పురుషుడని, పురుషోత్తముడని హృదయపూర్వకముగా విశ్వసిస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే మన జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం. యో మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిద్భజతి మాం సర్వభావేన భారత. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి
ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు అందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవసంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. ఓం హరయే నమః. శ్రీమద్భాగవతము 10వ స్కంధము 10వ స్కంధములో 307వ రోజు సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు
పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, కాళీయుడు శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థన చేయగానే శ్రీకృష్ణ భగవానుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ కాళీయా, అత్ర నస్థేయం త్వయా సర్ప సముద్రం యాహి మా చిరం. ఓ సర్పమా, ఇక నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. వెంటనే నీ పత్నులను, నీ సంతానాన్ని, నీ పరివారాన్ని అందరినీ తీసుకొని సముద్రానికి వెళ్ళిపో. ఈ నదిని గోవులు, మానవులు చక్కగా వాడుకుంటారు. ఓ సర్పమా, ఇప్పుడు నేను నీకు ఇస్తున్నటువంటి ఈ ఆదేశాన్ని ఏతత్ సంస్మరేత్ మదనుశాసనం కీర్తయన్ ఉభయోః సంధ్యోః యుష్మద్భయం న ఆప్నుయాత్. ఓ సర్పమా, ఇప్పుడు నేను నీకు ఇస్తున్నటువంటి ఈ ఆదేశాన్ని ఎవరైతే శ్రద్ధగా వింటారో, నేను నిన్ను మర్దించినటువంటి ఈ వృత్తాంతాన్ని ఎవరైతే 2 సంధ్యా సమయములలో విని కీర్తిస్తారో వారికి ఇక సర్పభయము ఉండదు. వారికి నీ వలన ఎటువంటి ప్రమాదము, ఎటువంటి భయము ఉండదు. అంతేకాదు, ఈ మడుగులో అంటే నేను నీ పైన చేసిన ఈ తాండవ నృత్య లీలాస్థానములో ఎవరైతే స్నానము చేస్తారో, స్నానము చేసి ఇక్కడి జలముతో దేవతలకు, పితృదేవతలకు తర్పణాదులు చేస్తారో, ఇక ఈ కథనంతటిని ఎవరైతే స్మరిస్తారో, ఉపవాస దీక్షతో నన్ను ఎవరైతే అర్చిస్తారో, నన్ను స్మరిస్తారో, హో కాళీయా, సదమల చిత్తులై దురిత సంఘము బాయుదురు ఆ క్షణంబునన్. తప్పకుండా వెంటనే వారంతా సకల పాపముల నుండి విముక్తులవుతారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు కాళీయుడితో చెబుతూ లోకాలన్నింటినీ అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 15వ అధ్యాయము 19వ శ్లోకము. యో మామేవమసమ్మూఢః జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. యో మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.